कंदनाल गोत्र शिवप्रसाद नामदेश भाग्यलक्ष्मी ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीगंधाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम शर्वेते एकता ब्रह्मणो भारते एकदैव यजमान आयुस्तेजो तथाते नीराजनं दर्शयामि नीराजनानंतर शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि दिव्यरक्षां गोत्रोद्भवस्य नामधेयस्य शिवगोत्रोद्भवस्य पवन कल्याण नामधेयस्य सकल ग्रह दोष परिहारार्थं संपूर्ण आयुष्यारोग्य सर्वाभीष्ट फल सिद्धिर्थं सकल पाप प्रायश्चित्तार्थं पार्वती देवी पादारविन्दयो कुंकुम रजताचल शृंगाग्रमध्यस्थाय नमः ओम ऐं ह्रीं श्रीं वाचल महावंश पावनाय नमः ओम ऐं ह्रीं श्रीं शंकरार्धांग सौंदर्य शरीराय नमः ओम ऐं ह्रीं श्रीं लसन्मर्कटस्वच्छ विग्रहाय नमः उत्तरां देव यज्ञापाशास्ते भोजाः विष्कर नमः कृपाकटाक्ष फल सिद्धिरस्तु तथास्तु राजकीय योग्यता फल सिद्धिरस्तु उन्नतोन्नत पदवी योग्यता फल सिद्धिरस्तु दृढ़ शरीर विवृद्धिरस्तु व्यापार धन धान्य संवृद्धि सकल पाप प्रायश्चित्त दोष निवारणोऽस्तु सन्तु यजमानस्य कामाः। ఓం నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత. ఇవాళ మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన నడుము కట్టారు. ఈ దుర్గతి ఎందుకు వచ్చిందంటే మన హిందువులందరికీ, సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళందరికీ కూడా గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దుశ్చర్యలు, అవినీతి పాలన, కమిషన్ల కక్కుర్తిపడి ధర్మాన్ని న్యాయాన్ని తప్పి వాళ్ళు చేసిన పరిపాలనే దీనికి కారణం. అందుకు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రజలందరి మనోభావాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. హిందూ ప్రజల మనోభావాలు, వారి భావోద్వేగాలు వాళ్ళు చాలా తీవ్రంగా మనస్తాపం చెంది ఉన్నారు. దీనికి కారణం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అక్కడ అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి ప్రసాదం లడ్డూని ఎంత గొప్పగా పవిత్రంగా భావిస్తారో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. దేవదేవుడి దర్శనం కాకపోతే కూడా ఆ లడ్డూని మహాప్రసాదంగా భావించి ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పూజించుకొని 10 మందికి ఇంటి చుట్టుపక్కల పంచుకొని అంత గొప్పగా సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని పాటించేటువంటి హిందువులు 100 కోట్ల పైన భారతదేశంలోనే ఉన్నారు. అటువంటి హిందువుల మనోభావాన్ని, భావోద్వేగాలని కించపరుస్తూ ఈ టీటీడీ గత ప్రభుత్వంలో నెయ్యి కల్తీ జరిగి ఆ నెయ్యి కల్తీలో పదార్థాలన్నీ కూడా ఏదైతే హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయో అటువంటి పదార్థాలన్నీ కూడా కలిసి అనిమల్ ఫ్యాట్, అలాగే ఇవన్నీ కూడా జంతు వ్యర్థాలు, జంతు కొవ్వు వగైరాలన్నీ కూడా కలిసి ఉన్నట్టు ల్యాబ్ రిపోర్ట్లలో కూడా మనకు తెలియవచ్చింది. దీంతో ఒక్కసారిగా హిందూ ప్రజల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. అందరూ కూడా విపరీతంగా బాధపడుతూ ఎంత ఘోర అపచారం జరిగింది, అపరాధం జరిగింది అని తీవ్రంగా మనస్తాపం చెందుతున్నారు. వీరందరి పక్షాన, అందరికంటే ముందుగా ఈ యొక్క అంశంలో తన యొక్క గొంతుకను వినిపిస్తూ ఈ యొక్క ప్రాయశ్చిత్తం జరగాలి. దీనికి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే వైదికంగా
ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ప్రాయశ్చిత్తం జరగాలి. అలా జరగాలంటే ప్రాయశ్చిత దీక్ష నేను చేస్తానని ముందుకొచ్చినటువంటి వారు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిన్న ప్రాయశ్చిత దీక్ష తీసుకోవడం జరిగింది 11 రోజుల పాటు. ఆయన ఈ దీక్షతో పాటు మనకేం తెలియజేస్తున్నారంటే ఈ యొక్క ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం నేనున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి, నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే కనుక 100 కోట్ల మంది ఉన్నా కూడా ఈ ధర్మం కోసం మాట్లాడేవాళ్ళు కానీ పోరాడేవాళ్ళు కానీ లేకపోతే మనము మైనారిటీలుగా బతకాల్సిన పరిస్థితి ఈ దేశంలోనే ఏర్పడుతోంది. అందుకే అందరూ మేల్కొనాలి. ఇవాళ మనం సెక్యులర్ దేశంలో ఉన్నా, మౌలికంగా మనం లౌకిక రాజ్యంలో ఉన్నా కూడా మనం ఏ విధంగా చర్చీలని గౌరవిస్తామో, మసీదులని గౌరవిస్తామో, అలాగే మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక ధర్మం ఉంది మన దగ్గర. మన మతాన్ని మనం ప్రేమించుకుంటాం, ఇతర మతాలని మనం గౌరవిస్తాం. అది మన హిందూ ధర్మం, సనాతన ధర్మం యొక్క ముఖ్య లక్షణం. దీన్ని తరతరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మహాభారతం, రామాయణం ఉన్నప్పటి నుంచి కూడా మన భారతదేశంలో మన ప్రజలందరూ కూడా ఈ పాటిస్తున్నారు. ఇవాళ మన భగవద్గీత ప్రజలందరికీ కూడా పరమ పూజనీయం. అటువంటి సనాతన ధర్మాన్ని అందరూ కూడా నాశనం చేస్తూ, కించపరుస్తూ, దానికి తూట్లు పొడిచే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని దుష్టశక్తులు మన మతం పైన దాడి చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుండడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని మా నాయకుడు తెలియజెప్పారు. అందుకే మా నాయకుడు చేపట్టినటువంటి ఈ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా, ఆయనకు అనుచరులుగా మేము కూడా కడప జిల్లాలో ఇక్కడ దేవుని కడపలో పొద్దున్నే సోమేశ్వర స్వామి టెంపుల్లో రుద్రాభిషేకం చేయించడం జరిగింది. అలాగే ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా దేవాలయంలో భగవంతుని ప్రార్థించి, అమ్మవారిని ప్రార్థించి ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇక్కడ మేము కూడా నడుంకట్టి మా నాయకుడి అనుచరులుగా, మా నాయకుడి యొక్క సైనికులుగా మేము కూడా ఆయనకు మద్దతుగా ఇక్కడ దీక్షలో కూర్చొని ప్రతి ఒక్కరికి, ప్రతి హిందూ బంధువుకి, ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. మా నాయకుడి పక్షాన, జనసేన పార్టీ పక్షాన మనమందరం ఇంట్లో కూర్చుంటే కనుక మన మతం అగమ్యమైపోయి, కనబడకుండా పోయి మనమంతా మైనారిటీలుగా మతం లేని వాళ్ళం అవుతాం. మనం ఇంకా గమ్మున ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావాలి. మనం ఒకరిగా కాదు, ఐకమత్యంగా వందలు, వేలు, లక్షలు, కోట్ల మంది ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ముందుకొచ్చి తమ గొంతుగా వినిపించి, తమ నిరసన వ్యక్తం చేసి, తమ దీక్ష ద్వారా ఈ యొక్క ఐకమత్యాన్ని చాటినప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా తమ తమ పరిధిలో ఉంటారు. తమ యొక్క క్రమశిక్షణతో అందరూ ఉంటారు. మన దేశం కూడా లౌకిక రాజ్యంగా బ్రహ్మాండంగా అన్ని కులాలు, అన్ని మతాలు సోదరభావంతో మెలిగేలాగా మన దేశంలో అటువంటి పరిస్థితి, అటువంటి వాతావరణం ఏర్పడుతుందని మా నాయకుడి యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే మేము కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. మన ధర్మాన్ని కాపాడుకుందాం, ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలి. ఎవరైతే ఆ నెగిలో కల్తీగా చేశారో, కమిషన్ల కక్కుర్తిపడి ఆ ఈవో అయితేనేమి ధర్మారెడ్డి, అలాగే కరుణాకర్ రెడ్డి ఆ టీటీడీ చైర్మన్ అయితేనేమి, అలాగే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ తప్పులన్నీ జరిగాయి. ఈ అపచారాలు, ఈ యొక్క అపరాధాలన్నీ కూడా ఆయన వల్లే జరిగాయి. ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడన గట్టున మేస్తుందా అని ఆయనే అవినీతి పనులు చేస్తూ, అపరాధం చేస్తూ, ఇతర మతాలని కించపరుస్తూ, ఆయన 7 కొండలు లేవు 2 కొండలే అని చెప్పినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నాం, ఆయనకి హిందూ మతం పైన ఎటువంటి ప్రేమ, గౌరవం లేవు. సనాతన ధర్మం అంటే ఆయనకి చాలా నీచమైన భావం ఉన్నట్టుగా మనకు ఆయన యొక్క హావభావాలలో, ఆయన యొక్క ప్రవర్తనలో మనకు తెలుస్తోంది. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి హిందూ బంధువులందరూ కూడా క్షమాపణ చెప్పాలి. అతను తప్పు చేస్తుంటే కనుక సరైన విచారణ జరిపించి, చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సిట్ కమిటీ ద్వారా వీలైతే మా నాయకుడిని కూడా మేము అర్థిస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీనా లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి, శిక్షలు పడాలి. అలాగే ఎవరిని కూడా వదిలే ప్రశ్నే లేదు. ఇంతటి దుర్మార్గం, అపరాధం, అపచారం చేసిన వాళ్ళని వదిలే ప్రశ్నే లేదు.
అందుకే మనమందరం కూడా హిందూ బంధువులందరం కూడా ఐకమత్యంగా మనమందరం ముందుకు రావాలి, గొంతుకు నిప్పాలి, నిరసన తెలపాలి. మనమందరం కూడా ఐకమత్యంగా ఈ ఉద్యమాన్ని జరిపి మా నాయకుడికి ప్రతి ఒక్కరూ సంఘీభావంగా నిలబడి ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఈ అపరాధాన్ని మనమందరం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలకు కూడా ఎవరో మహాపండితులు, వేద పండితులు ఇచ్చినటువంటి సలహా మేరకు, సూచన మేరకు మేము తెలియజేస్తున్నాం. ఎవరైనా లడ్డు తిన్నాం, మేము మహాపరాధం చేశాము అని ఎవరైనా భావించినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులు ఎవరు భావించినా కూడా వేద పండితుల సూచనల మేరకి పరిహారం ఏమిటంటే పంచగవ్య ప్రాసన. అంటే పంచగవ్య అంటే 5 ఆవు ద్వారా వచ్చిన 5 పదార్థాలు కనుక ఆవు పేడ, ఆవు పంచకం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ 5 గవ్య ప్రాసన ద్వారా వాళ్ళ యొక్క పాపం పరిహారం అవుతుందని వేద పండితులు చెప్పారు. అందుకే పంచగవ్య ప్రాసన ద్వారా తమ పాపాన్ని ఒకవేళ అపరాధం మనం మన్నించుంటే కనుక దాని పరిహారం కూడా చేసుకోవచ్చని వేద పండితులు తెలిపారు. అందుకే ప్రతి హిందూ బంధువుకి పిలుపునిస్తున్నాం, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా. ఎందుకంటే 100 కోట్ల పైన హిందువులు ఉన్నాం. ఇది లౌకిక రాజ్యంగా ఉంది అంటే పరమత సహనం. అన్ని మతాలని మనం ఎంత గొప్పగా ఆదరిస్తున్నామో, వాళ్ళని గౌరవించుకుంటున్నామో, ఇదే విధంగా మనం గౌరవించుకుంటూ, కానీ మన మతం పైన ఎవరు కన్నెత్తి చూసినా, ఎవరు కించపరిచినా, ఎవరు అపరాధం చేసినా ఎటువంటి పరిస్థితుల్లో మనం గమ్మున ఉండం, చూస్తూ ఊరుకోమని మనం తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. దాన్నే మేము ఒక ఆచరణాత్మకంగా కడప జిల్లాలో కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ దీక్షను మేము చేపట్టాం. ఖచ్చితంగా ఈ 11 రోజుల్లో కూడా వివిధ రకాలుగా, వివిధ రూపాలలో, వివిధ దేవాలయాల్లో ఈ యొక్క దీక్షను మేము కంటిన్యూ చేసి మా నాయకుడికి మా సంఘీభావాన్ని, మద్దతును తెలియజేసి ప్రజలందరూ కూడా సనాతన ధర్మాన్ని నిలపాల్సిందిగా మేము ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. జై జనసేన. నమో నమః శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, నమో వెంకటేశాయ.